చేశాడయ్యా అంటే మన పొలాలన్నీ కూడా తాకట్టు పెట్టేటటువంటి ఆలోచన చేశాడు. భూమి మార్పిడి చట్టం ఏదైతే టైటిల్ యాక్ట్ అని చెప్పి పెట్టాడో, రెవెన్యూ టైటిల్ యాక్ట్ అని చెప్పి ఏదైతే పెట్టాడో దాని ద్వారా ఆయన చెప్పాడు ఆ రోజున ప్రతి ఒక్క పొలంలోనూ కూడా హద్దులు వేసేటటువంటి రాళ్లను కూడా ఆయన బొమ్మ వేసుకొని పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. కేవలం పాస్బుక్ల మీద బొమ్మ వేయటం కాదు, వచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉండేటువంటి డాక్యుమెంట్స్ ని ఆయన దగ్గర పెట్టాలంట, ప్రభుత్వంలో పెట్టాలంట. మీ దగ్గర జిరాక్స్ కాపీలు ఉంటాయంట. ఇవన్నీ తీసుకొని తాకట్టు పెట్టి మనందరూ భవిష్యత్తును తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం గత నాయకులు కొంతమంది చేశారు. అటువంటి నాయకత్వం నుంచి మీ యొక్క విచక్షణతోటి ఒక అద్భుతమైనటువంటి ఓటుతోటి మీకున్నటువంటి ఓటు హక్కుతోటి తరిమి కొట్టారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయాన్ని మనం నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా. ఒక మంచి నాయకుడు ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన గ్రామాల అభివృద్ధికి సంబంధించి చూసినట్లయితే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతోటి ఇవాళ ఉన్నటువంటి మనం కూర్చున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో సిమెంట్ రోడ్లు కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతోటి, అంటే గ్రామాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు చేసేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి మన రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి మనం రోడ్లు వేసుకోవడం జరిగింది. ఈ రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ఏ లైట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతోటి మనందరం కూడా బ్రహ్మాండమైనటువంటి లైట్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది మాత్రమే కాదు, మహిళలకు సంబంధించిన ఆర్థిక స్వావలంబన కోసం పిఎం ముద్రా యోజన పేరుతోటి ఎవరైతే మహిళలు ఉంటారో, సొంతంగా వ్యాపారం చేసుకునేటటువంటి ఆలోచన కలిగినటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు హామీ లేనటువంటి రుణాలు ఇచ్చేటటువంటి బాధ్యత ప్రతి బ్యాంకు మీద కూడా పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది. ఇవాళ మీకు ఉన్నటువంటి దుకాణాలు ఏవైతే పెట్టుకోదలుచుకున్నారో అర్హతను బట్టి మీకు 5 లక్షల రూపాయల వరకు హామీ లేనటువంటి రుణాన్ని ఇప్పించేటటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం, మహిళలకు సంబంధించినటువంటి జన్ధన్ యోజనతో పాటుగా అదేవిధంగా ముద్ర యోజనతో పాటుగా మనం వీధిలో పెట్టుకునేటటువంటి తోపుడు బండ్లు ఉంటాయి. పిఎం స్వానిధి పేరుతోటి 10,000 రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా 20 పైసల వడ్డీతోటి 10,000 రూపాయల వరకు మనం గనక ఒక బండి పెట్టుకునేటటువంటి కూరగాయలు అమ్ముకునేటటువంటి అమ్మ కావచ్చు, బజ్జీలు వేసేటటువంటి బాబాయ్ కావచ్చు, చిన్న దుకాణం పెట్టుకునేటువంటి చిన్నాన్న కావచ్చు, ఎవరు పెట్టుకున్నా కూడా ఒక్క 20 పైసలు మాత్రమే ప్రతి 1000 రూపాయలకి వడ్డీ పడే విధంగా మనందరికీ కూడా హామీ లేకుండా రుణాలు ఇచ్చి మనం గనక తిరిగి తీర్చినట్టయితే ఆ రుణం 1,00,000 రూపాయల వరకు కూడా పెంచేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పిఎం స్వానిధి పేరుతోటి ఇవాళ మనం అందరం కూడా చూసాం. తోపుడు బళ్ళ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి అవకాశాన్ని కూడా కల్పించేటటువంటి బాధ్యత ఉంది. ఇది కాకుండా మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన అంశం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారందరికీ కూడా వెన్నుముకగా నిలబడేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు పిఎం బీమా సఫల్ యోజన పేరుతోటి ఎవరైతే మన రైతులు ఉన్నారో వారి యొక్క పంటను కూడా బీమా చేసుకునే అవకాశం ఇంతకుముందే చెప్పారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతోటి వ్యక్తులకి, మనుషులందరికీ కూడా మనం కుల మతాలకి, అదేవిధంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా సరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరు మీద మనందరం కూడా ఇన్సూరెన్స్ మన బ్యాంక్ అకౌంట్ల ద్వారా 20 రూపాయలు కనుక 22 రూపాయలు కనుక కట్టయినట్టయితే మనందరికీ కూడా మనకి ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఉన్నటువంటి వాటిలో 432 రూపాయలు కనుక కట్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మనందరికీ కూడా ఇన్సూరెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మాత్రం కేవలం మనుషులకు మాత్రమే కాదు, మనం ఆధారపడి చేసేటటువంటి పంటలకు కూడా అటువంటి బీమా ఉండాలని యోజనతో ప్రధానమంత్రి గారు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పిఎం బీమా సఫల్ యోజన కింద అటువంటి మన స్కీమ్ పెట్టడం. ఎవరైతే రైతులు ఉన్నారో వారి పంటని అనేక సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల, వరదల వల్ల ఎన్నో రకాలుగా పంటలు కూడా మనం కోల్పోతూ పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితిలో నరేంద్ర మోదీ గారి ఈ పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ పంటను కనుక మీరు బీమా చేసుకున్నట్టయితే మీరు ఏవైతే ఆశించారో ఆ పంటల బీమా రూపేణా
నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా బీమా చెల్లించే విధంగా నరేంద్ర మోదీ గారు పథకాలను తీసుకొని రావడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అదేవిధంగా మహిళా మూర్తులకి, మనం పుట్టబోయేటటువంటి పిల్లలకు కూడా పిఎం మాతృవందన యోజన పేరుతోటి, ప్రధానమంత్రి మాతృవందన పేరుతోటి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వందనాలు తెలియజేస్తూ, మీరు మోసేటటువంటి 9 నెలల శిశువుని మోసేదాకా మీకు పిఎం పోషణ యోజన పేరుతోటి మీ అందరికీ కూడా ఏ రకమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పుట్టినటువంటి పిల్లలకి ఏ రకమైనటువంటి పిల్లల బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా పెంచేటటువంటి దానికి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా పిల్లలకు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాలందరికీ కూడా అనేకమైనటువంటి పథకాలు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాటి ద్వారా మనం నిజమైనటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారందరూ లబ్ధిదారులు వాటన్నింటినీ కూడా తీసుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. మరొక విషయాన్ని చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే మనం కనుక చూసినట్లయితే ఒక అగ్రగామి దేశంగా పైన సాగిస్తా ఉంది. అగ్రగామి దేశం అంటే ఈ దేశంలో పేదలు ఎవరు కనుక ఎప్పుడైతే లేకుండా ఉంటారో, ఎవరైతే కనీస ఆహారానికి కూడా వెతుక్కోకుండా ఉంటారో, ఎవరైతే లక్షాధికారులుగా ఉంటారో అప్పుడే ఈ దేశం మనం అభివృద్ధి చెందినటువంటి దేశంగా, అగ్రగామి దేశంగా మనం ముందుకెళ్తాం. పిఎం లఖ్పతి యోజన పేరు, లఖ్పతి దీదీ పేరుతోటి, లఖ్పతి దీదీ అంటే లక్షాధికారి అయినటువంటి అక్క చెల్లెళ్ళు అని చెప్పి దాని ఉద్దేశం. ఆ పేరుతోటి ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా సుమారుగా భారతదేశంలో సుమారు 25 కోట్ల మంది పైగా మాతృమూర్తులు ఇవాళ సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే 17 లక్షల మంది పైన గత సంవత్సరం కాలంలో వారందరూ కూడా లక్షాధికారులుగా మారినటువంటి పరిస్థితి. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంబంధించినటువంటి, వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా భారతదేశంలో సుమారుగా గత 12 సంవత్సరాల్లో 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చి ఇవాళ మధ్యతరగతిగా, ఎగువ మధ్యతరగతి మాతృమూర్తులుగా ఎదిగినటువంటి పరిస్థితి గురించి వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, సోదరులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పథకాలు మన కోసం ప్రవేశపెడుతున్నారో వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. మనం ఉపయోగించుకొని 10 మందికి తెలియజేసి అది లేనటువంటి వారందరికీ కూడా ఉపయోగించే విధంగా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, పండుగ రోజు కూడా మరొకసారి మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మీరు ఇంత సేపుగా ఆల్మోస్ట్ మేము రావడానికి ముందే మీరు అందరూ కూడా కూర్చొని ఉన్నాం, వచ్చిన తర్వాత కూడా 1 గంట పైన కూర్చొని ఉన్నారు. మీకు దీనికి సహకరించినటువంటి సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మేము మీకు 4 ముక్కలు చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి మా మండల అధ్యక్షుడైనటువంటి దత్తప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తిరుపతిరావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరును కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మనం భారతమాత బిడ్డలుగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, ఏమా భారత్ మాతాకి, ఇవా పెద్ద అసలు నేను చెప్పే కదా, అందరూ ఇద్దరే చూస్తూనే ఉంటారు, నువ్వు కూడా ఇస్తారు పెద్ద. భారత్ మాతాకి రైట్, ధన్యవాదాలు. ఏంటయా అంటే ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల లేదా రాజకీయ కక్షల వల్ల గ్రామాల్లో మనం చూస్తుంటాం, మనకి అన్ని విధాలుగా మేము అర్హులు అండి, ఆ పథకం మాకు రావట్లేదని కానీ, లేదా ఇంకేదైనా సమస్య మీద మనం ఈ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళందరూ కూడా మీకు మేమున్నాం, మీ సమస్య మా బాధ్యత అన్న పేరుతో జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఆదివారం కూడా మేము మా మండలం మన ప్రతిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఒక టెంట్ వేసుకుని కూర్చుంటాం. ఎవరికి ఎటువంటి సమస్య అయినా ఈ సమస్య మాకు కావట్లేదు,
ఈ అధికారుల చుట్టూ మేము తిరిగి అలసిపోయాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా జిల్లా అధ్యక్షులు మా పెద్దలు మీకు అందరికీ మనందరికీ అండగా ఉంటారు. మేము ఆ సమస్యని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ లేకపోతే సంబంధిత అధికారుల దృష్టికి ప్రతి సోమవారం తీసుకెళ్లే బాధ్యతను చేపట్టాం. కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో మీ తరఫున ఆ సమస్య పరిష్కారానికి మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇల్లు పొందే వాళ్ళు కానీ ఇంకా రకరకాల పథకాలు అన్నిటికి కూడా మీరందరూ కూడా అర్హులుగా ఉన్నారు, అందరూ పెట్టుకుంటున్నారు. దీనండి కేవలం నాకైతే కాదండి, నేను మండలాధ్యక్షుడిగా ఉన్నాడు. మా మండల టీం దాదాపు 30 మందితో మండల కమిటీ వేసుకోవడం జరిగింది. మన ఊరు నుంచి వచ్చినా ఇంకో ఊరు నుంచి వచ్చినా అన్ని పనులు నేను చేయలేను కాబట్టి మా మండల టీం యొక్క సహాయ సహకారాలతోనే మేము ప్రతి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మా మండల టీం అందరికి కూడా గట్టిగా కర్తవ్య ధ్వనులతో మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆ వెనుకున్నటువంటి మిగతా వాళ్ళు కూడా దయచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాజేష్ వారు చదివిన వెంటనే వచ్చి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కనెక్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెడ్డి భార్గవి, జనల వెంకటలక్ష్మి, ముందు రావాల్సింది కోరుతున్నాం. జయకృష్ణ గారు, నరన్, జమిలి లక్ష్మీ గాయత్రి, జమిలి లక్ష్మీ గాయత్రి, అట్లాగే జిల్లా కార్యవర్గ గట్టుపల్లి, అట్లాగే మేడలు సీనియర్ నాయకులు వారి చేతుల మీదుగా శ్రావణికి ఆ యొక్క ఫ్రీ కనెక్షన్ అందజేసింది. రావుల పద్మ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి వచ్చిన మహిళా మొత్తాలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇతరుతో ఈ కార్యక్రమం ముగిసింది. ప్రతి ఒక్కరు వచ్చి గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు వృత్తిరీత్యా ఐటీ ప్రొఫెషన్ గా ఉన్నప్పటికీ సార్ మేము మా గ్రామాన్ని జిల్లాలోనే ముందు స్థాయికి తీసుకెళ్తాం, మీ యొక్క సహాయ సహకారాలు కావాలంటే నా సొంత బండి కూడా మానుకొని మేము అప్లికేషన్ ఇచ్చిన 1-2 రోజులు మీ అందరికీ శాంక్షన్ వచ్చినాయంటే దానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క సేవలను స్మరిస్తూ అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జయకృష్ణ గారు, అప్పారావు గారు, తులసిరామ్ గారు కూడా మన వల్లూరు జయప్రకాష్ గారికి శుభ సత్కారం చేయాలని కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, జనమోదల గ్రామ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు. మేము డిబిఆర్సి ఎన్జిఓ గత 3 సంవత్సరాల నుంచి మేము పేర్కొండ మండలంలో పనిచేస్తా ఉన్నాము. ఎన్జిఓ తరఫున చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మా యువతులకి ఉపాధి, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాల మీద అవగాహన కార్యక్రమం 29వ తారీఖు కత్తిపాడు మేడకొండూరు మండలంలో జరుగుతుంది. కాబట్టి మన ఎర్రమదల గ్రామంలోని యువతులందరూ కూడా మరి మీటింగ్ హాజరయ్యి
మీకు ఉద్యోగాలే కాకుండా ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలి, స్కిల్స్ సంబంధించినటువంటి నైపుణ్యాలు ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకమైన మరి అవగాహన కార్యక్రమం ఉంది. మనకి యూనియన్ బ్యాంక్ నుంచి, ఆంధ్ర బ్యాంక్ నుంచి ట్రైనింగ్లు ఇచ్చి జాబ్స్ ఇచ్చేవారు రిసోర్స్ పర్సన్ గా వస్తున్నారు. గుంటూరు స్టెప్ ఆఫీస్ నుంచి రాధిక గారు జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ గారు వస్తున్నారు. అదేవిధంగా మండల ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గంటూరు శ్రీనివాస గారు, చేతి గారు, అప్పారావు గారు.